హాయ్ వెల్కమ్ టు యువర్ కార్ అడ్రస్ తెలుసు కదండి. మాదాపూర్ 100 ఫీట్ రోడ్ యువర్ కార్ అండి. ఇక్కడ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ప్రీ ఓన్డ్ కార్స్ అయితే యూజ్డ్ కార్స్ అయితే ఆల్ కార్స్ పార్క్ అండ్ సేల్ అవైలబుల్ ఉంటాయండి. సో మా దగ్గర వచ్చేసి 2 lakhs బడ్జెట్ నుంచి అరౌండ్ 30 lakhs వరకు ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్లో కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మా దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుందండి. బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంది. సో ఇంకా లేట్ చేయకోకుండా ఏ మోడల్స్ ఏ బడ్జెట్లో ఉన్నాయి, రీసెంట్గా ఏ కార్స్ మనకు సేల్కి వచ్చాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ముందుగా వచ్చేసి మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 9951152399 అండి. అగైన్ అండ్ టెల్లింగ్ 9951152399 అండి. ఇంకా లేట్ చేయకుండా ఏ మోడల్స్ ఏ ప్రైజ్లో అని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఈ వీడియోలో ఎవరికైనా సరే కార్ నచ్చిందంటే వెనకబడే వాట్సాప్లో నాకు పిన్ చేయడం అనేది చేయండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న కార్ రేపు ఉంటుందో లేదో అవైలబుల్ ఉంటుందో లేదో తెలియదు. చాలామంది ఇక్కడ అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. నాకు కాల్ ఫ్రీ ఫీల్ టు కాల్ అండి. ఎనీ టైం నేను కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకు వోక్స్వ్యాగన్ పోలో దగ్గర ఉన్నామండి. ఇది యొక్క డీటెయిల్స్ ఏంటంటే కన్నా 2014 మోడల్ అండి. చాలామంది కస్టమర్లు వోక్స్వ్యాగన్లో డీజిల్ గురించి కూడా అడుగుతున్నారు. అంటే మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళైతే కన్నా డీజిల్ వెహికల్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే 2014 మోడల్ సార్. వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, మీకు హైలైన్ వెహికల్ సార్. ఇందులో టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సేఫ్టీ వైజ్ కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది వెహికల్. బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది వెహికల్ ఇదైతే కన్నా మనకు 2014 మోడల్ హైలైన్ కాబట్టి ఎవరైతే మనకు అరౌండ్ 3.5, 3.7 బడ్జెట్లో డీజిల్ కార్ అయితే చూస్తున్నారు హ్యాచ్ బ్యాక్లో, ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సార్. వెహికల్ ఇది 2014 మోడల్ కాబట్టి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 3,50,000 నుంచి 3,70,000, 3,50,000 నుండి 3,70,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నాను నియర్ బై అప్రాక్సిమేట్గా ఏ ప్రైస్ రావచ్చు అని చెప్తున్నానండి. మీకు ఇక్కడికి వస్తే నేను చెప్పిన ప్రైస్ రావచ్చు, కొంచెం తక్కువ రావచ్చు, నేను చెప్పిన ప్రైస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే నేను చెప్తున్నాను నియర్ బై అప్రాక్సిమేట్గా ఎంతవరకు రావచ్చు అని మీకు ఐడియాతో నేను చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ జీటీ ట్రాన్స్మిషన్ అండి. 2017 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ అండి. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. చాలామంది జీటీ ఏంటంటే ప్రజెంట్ ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. లోకల్లో మనకు వెహికల్ డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కొంతమంది సఫర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకైతే మనకు ఆటోమేటిక్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉందండి. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్లో కూడా మనకు మాన్యువల్ డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్ అయితే వోక్స్వ్యాగన్ పోలోలో అరౌండ్ 4 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే 2017 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ జీటీ లైన్. ఇదైతే కన్నా మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 6 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చండి. ప్రజెంట్ అయితే 6,50,000 అయితే కోట్ చేస్తున్నారు ప్రైస్. ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. అరౌండ్ 6 lakhs బడ్జెట్లో ఈ వెహికల్ క్లోజ్ చేసే అవకాశం అయితే ఉందండి సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. డ్రైవ్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ కార్ అండి. ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇన్బుల్ట్ స్టీరియో, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ అయితే కన్నా కామన్గా అయితే ఉంటాయి. ఇది 2018 మోడల్ కాబట్టి కలర్ కూడా చాక్లెట్ కలర్లో ఉందండి. చాలా లిమిటెడ్గా ఉంటాయి వెహికల్ కూడా. ఇలాంటి ఈ కలర్ వచ్చేసి చాలా లిమిటెడ్గా ఉంటాయి మార్కెట్లో. సో లుకింగ్ వైజ్గా చాలా బాగుంటుంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్. ఎక్కడ కూడా స్క్రాచెస్ అని కూడా లేవు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్. ఇది 2018 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట దాదాపుగా ఒక 3,40,000 లేదా 3,50,000, 3,50,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇందాక మనం చెప్పిన వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్. ఇదైతే ఇక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. చాలామంది కస్టమర్లు ఏంటంటే వ్యాగనార్లో ఆటోమేటిక్ గురించి కూడా ఎక్కువ అడుగుతుంటారు. అరౌండ్ 3.5, 3.7 బడ్జెట్లో ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే ఇది మనకు మారుతి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా బాగా ఇస్తుందండి మైలేజ్ కూడా. ఇది మనకు 2018 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 3,70,000 లేదా 3,80,000 అప్రాక్సిమేట్గా 3,70,000లో లేదా 3,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ఎక్కువ అడుగుతున్నారు మా దగ్గర. ఎందుకంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే కన్నా బాడీ బిల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకు హైవేలో అయితే కన్నా చాలా అసలు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెహికల్ మనకు డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్. ఇదైతే కన్నా మనకు 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
మనకు వచ్చేసి హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 4,20,000 బడ్జెట్లో ట్రై చేయొచ్చు సార్. ఇది ప్రజెంట్ అయితే 470 కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు వెహికల్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,20,000 బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ ఇంకా తక్కువ బడ్జెట్లో అరౌండ్ 3 lakhs 3 చేంజ్ బడ్జెట్లో పోలో చూసే వాళ్ళకైతే మన దగ్గర 2013 మోడల్ పోలో డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది పోలో క్రాస్ వెహికల్ అనమాట. ఇది 2013 మోడల్ సార్ వెహికల్, 2013 మోడల్. ఇది కూడా డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. సో రెడ్ కలర్లో ఉంది వెహికల్ కూడా. వెహికల్ మెయింటెనెన్స్ అయితే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ అండి. చాలా నీట్గా అయితే కస్టమర్ మెయింటైన్ చేశారు. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్కడ స్క్రాచ్లెస్ వెహికల్ అండి. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. 2013 మోడల్ కాబట్టి మనకు అప్రాక్సిమేట్గా ఒక 320 లేదా 330, 3,20,000 లేదా అప్రాక్సిమేట్గా ఒక 3,20,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో క్రెటాలో డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రజెంట్ మార్కెట్లో చాలా షార్టేజ్ ఉందండి. సో ఇదైతే కన్నా మనకు డ్రైవెన్ వచ్చేసి 81,000 అయితే డ్రైవెన్ ఉంది. వెహికల్ కండిషన్ అయితే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ కండిషన్ చాలా బాగుంది. ఇది మనకు టోటల్ టాప్ ఎండ్ కాబట్టి మనకు ప్రైస్ చూసుకుంటే యాక్చువల్గా షోరూమ్ ప్రైస్ సెకండ్స్లో వచ్చేసి నియర్ బై ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది అమౌంట్ అయితే తగ్గిపోయింది. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 12 lakhs బడ్జెట్లో వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 1290 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. సెల్లర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 12 lakhs లేదా 12,50,000 బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే అవకాశం అయితే ఉంది సార్. ఎంజీ ఆస్టార్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ అండి. ఓన్లీ 34,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. సో టోటల్ టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది ఎంజీ ఆస్టార్లో. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. యాక్చువల్గా ప్రైస్ అయితే 10,90,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఒక 10,50,000 లేదా 10,40,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. 10,20,000 అయినా సరే మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు సార్. ప్రజెంట్ అయితే 10,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి చాలా వెరీ లెస్ డ్రైవ్ అయిన కారు మీరు ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. అరౌండ్ 1020 లేదా 1030 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. ఇది వచ్చేసి హుండాయ్ i20 వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆస్టా వెహికల్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో 2 air bags ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ABS, ఇవన్నీ ఫీచర్స్, బ్యాక్ వైపర్, ఇవన్నీ పుష్ డాట్ బటన్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో ఫీచర్స్. మనకు తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు మనకు. ఇది మనకు 2015 మోడల్ ఆస్టా టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,20,000, 4,20,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చండి. ప్రజెంట్ అయితే 4,70,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మీరు యువర్ కార్కి వచ్చి ఇక్కడ వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. దాదాపు అప్రాక్సిమేట్గా ఒక 4,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చండి. మారుతి S-Cross వెహికల్ సార్. చాలా మంది మార్కెట్లో ఏంటంటే కన్నా 1.3 వెహికల్సే చాలా వరకు అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. ఇదైతే కన్నా మనకు 1.6 ఇంజన్ అండి. అంటే మన క్రెటాకి ఏదైతే సీసీ ఉంటుందో అదే వెహికల్ సీసీ కూడా ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, 1.6 ఇంజన్ డీజిల్ వెహికల్ అండి. పికప్ కూడా చాలా బాగుంటుంది వెహికల్కు. మార్కెట్లో చాలా లిమిటెడ్గా ఉంటాయి 1.6 అనేది. 1.3నే ఎక్కువ మార్కెట్లో కనిపిస్తుంటాయి కానీ 1.6 అనేది చాలా తక్కువ. సో మన పికప్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది 2015 మోడల్ డెల్టా వేరియంట్ డీజిల్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంటుంది S-Cross. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో ఒక 5 lakhs వరకు డీల్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే 5,60,000 అయితే కోట్ చేస్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడిస్తాము. 5 lakhs లేదా 5,10,000 బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడి క్లోజ్ చేపిస్తామండి వెహికల్. Volkswagen Tiguan వెహికల్ సార్. ఇది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బాడీ బిల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సేఫ్టీ పర్పస్ 5 star రేటింగ్ ఉంటుంది సార్ వెహికల్. సో మనకైతే డ్రైవింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్. ఇదైతే కానీ మనకి ఇంజన్ సైడ్ నుంచి ఇంజన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్. అరౌండ్ 4 lakhs 5 lakhs కూడా మనం టైం టు టైం సర్వీస్ చేసుకుంటే ఇంజన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు కదా Volkswagen ఇంజన్ అనేది అంత ఈజీగా అయితే కానీ వర్క్ అనేది ఉండదు. చాలా బాగుంటుంది వెహికల్. ఇది కూడా ఇది ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, GT లైన్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. విత్ సన్ రూఫ్ ఉంటుంది వెహికల్కు. మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది, 56,000 మాత్రమే తాగింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ సార్. మీకు డౌట్ ఉంటే షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకోదాం ఏంటంటే మన ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది అరౌండ్ 11,50,000 లేదా 11,70,000, 11,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2021 మోడల్ అండి ఇది. Volkswagen Tiguan వెహికల్ సార్. ఇందాక చెప్పే విషయం 2021 మోడల్, సేమ్ అదే మోడల్ వచ్చేసి ఇది కూడా 2021 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ కార్.
ఓన్లీ 35,000 మాత్రమే, 35,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ సార్. సేఫ్టీ పర్పస్గా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. మనకు అసలు వెహికల్ చాలా అంటే చాలా డ్రైవింగ్ లోపల ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ వెహికల్లో మనకు సన్ రూఫ్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది సార్ వెహికల్లో. ఇదైతే కన్నా మనకు 2021 మోడల్ కాబట్టి మన ప్రైస్ పరంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 12 lakhs బడ్జెట్లో ఉంటుందండి. ప్రజెంట్ అయితే కోడింగ్ వచ్చేసి 1290 అయితే కోడింగ్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. దాదాపుగా 12 lakhs బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. హుండై క్రెటా వెహికల్ సార్. చాలామంది వెహికల్ కస్టమర్స్ వచ్చేసి మనకు హుండై క్రెటాలో డీజిల్ ఆటోమేటిక్ గురించి కూడా మా దగ్గర కస్టమర్స్ ఎక్కువ విజిట్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మా దగ్గర 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇదైతే ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. కలర్ ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి SX అండి, టాప్ ఎండ్ వెహికల్. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ABS, పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అంటే 2017 మోడల్ ఆటోమేటిక్ డీజిల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక అరౌండ్ 7,50,000 బడ్జెట్లో ఉండొచ్చండి ప్రజెంట్. ఇది 790 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇది మనం సెల్లర్తో మాట్లాడుకుని దాదాపుగా ఒక 7,40,000 లేదా 7,50,000 వరకు సెల్లర్తో మాట్లాడి ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంది సార్. మారుతి సియాజ్ వెహికల్ సార్. అసలు ఈ వెహికల్ అనేది చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది సార్. మారుతి వెహికల్లోనే సెడాన్లో లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవచ్చు వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. అంటే కలర్ మనకు ఇదంటే చాలా డీసెంట్ కలర్లో కనిపిస్తుంటుంది అండి. బ్లాక్ కలర్ అనేది చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్ కూడా. ఇందులో వర్షన్ వచ్చేసి జెడ్ఎక్స్ఐ అండి, అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో మనకు అలాయ్ వీల్స్ కానీ, మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, అలాయ్ వీల్స్, ABS, పుష్ డాట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. జెడ్ఎక్స్ఐ కాబట్టి టాప్ ఎండ్ వెహికల్. అందులో ఎందుకంటే పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. పెట్రోల్ అంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుని 2015 మోడల్ కాబట్టి జెడ్ఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్. డ్రైవ్ కూడా ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్ ఇది వెహికల్. ప్రైస్ పరంగా చూసుకుంటే 4 lakhs నుంచి 420, 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా సిటీ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు 3,50,000 బడ్జెట్లో హోండా సిటీ చూసే వాళ్ళకైతే మన దగ్గర 2013 మోడల్ అండి, 2013 మోడల్ VMT వేరియంట్, అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఈ మోడల్ వెహికల్స్ అనేది బాగా క్లిక్ అయినాయి మార్కెట్లో. 2009 నుంచి 2013 ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఇదే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బాగా లగ్జరీగా ఉంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది సార్ వెహికల్. ఇది 2013 మోడల్ కాబట్టి మనకు 2013 హోండా సిటీ పెట్రోల్ వెహికల్ మనకు దాదాపుగా 3,20,000 వరకు కస్టమర్తో మాట్లాడచ్చు అండి. ప్రజెంట్ అయితే 370 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడించడం జరుగుతుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే ఒక 3,10,000 లేదా 3,20,000 వరకు కస్టమర్తో మాట్లాడి క్లోజ్ చేపిస్తాం సార్. మారుతి బ్రీజా వెహికల్ సార్. సో బ్రీజాలో డీజిల్ ఆటోమేటిక్ అనేది మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి సార్. చాలా రేర్గా ఉంటాయి వెహికల్స్ మార్కెట్లో, మీరు గమనించవచ్చు. సో మా దగ్గర అయితే 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 2018 మోడల్, 19 మోడల్ డీజిల్ ఆటోమేటిక్ అయితే బ్రీజాలో అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2019 మోడల్ సార్ వెహికల్. 2019 మోడల్ డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXI ప్లస్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ZDI ప్లస్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. డీజిల్లో మనకు ZDI వస్తుంది. ఇది మనకు మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ హైవేలో 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మినీ SUV, కాంపాక్ట్ SUVలో చూసుకుంటే మీకు ఆటోమేటిక్ డీజిల్ అయినప్పటికీ కూడా మనం మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందండి. అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్. ఇది కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది వెహికల్. మనకు చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 7,20,000 లేదా 7,30,000, 7,20,000 లేదా 7,30,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఒక కస్టమర్ షిఫ్ట్ గురించి విజిట్ అయితే మా దగ్గర 8 to 10 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. అందులో వచ్చేసి 2 lakhs నుంచి అరౌండ్ 6 lakhs వరకు కూడా మా దగ్గర కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. షిఫ్ట్లో అరౌండ్ 10 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సార్. ఇది వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి ZXI అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో పుష్ డాట్ బటన్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, బ్యాక్ వైపర్, అలాయ్ వీల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. షిఫ్ట్ ZXI అంటే మనకు పెట్రోల్ వెహికల్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. సో కలర్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది వెహికల్. 2017 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుని దాదాపుగా ఒక 4,50,000, 4,50,000 బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ప్రజెంట్ అయితే 490 కోట్ చేస్తున్నారు నెగోషియబుల్. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మీరు ఇక్కడ వెహికల్ వచ్చి చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. దాదాపుగా ఒక 4,50,000 బడ్జెట్లో ఈ వెహికల్ క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది సార్. జీప్ కాంపాస్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. చాలా మార్కెట్ చూసుకుంటే జీప్లో వచ్చేసి ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి మార్కెట్లో. ఇది వచ్చేసి మా దగ్గర ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి, మాన్యువల్ ఉన్నాయి, పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ కూడా ఉన్నాయి. అరౌండ్ మా దగ్గర 7 కార్స్ అయితే ప్రజెంట్ అయితే జీప్ కాంపాస్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ సేల్కి. ఇది వచ్చేసి 2018 మోడల్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, లిమిటెడ్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ కిందకి వస్తుంది వెహికల్. ఇది వచ్చేసి మనకు డీజిల్ కాబట్టి మన కస్టమర్తో మాట దాదాపుగా ఒక 8 lakhs లేదా 8,20,000.
అంటే 8 lakhs నుంచి 8,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. 8 lakhs అరౌండ్ 8 lakhs బడ్జెట్లో ట్రై చేయొచ్చండి, కస్టమర్తో మాట్లాడవచ్చు. రెనాల్ట్ డస్టర్ వెహికల్ సార్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కన్నా మన గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది. బాడీ బిల్డ్ అనేది కంపారిటివ్లీ మనకు వేరే వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వెహికల్ సార్, డస్టర్ వెహికల్. సో మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. 2013 మోడల్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అండి. ఇది అరౌండ్ 75,000 80,000 డ్రైవ్ అయిన ఉంది వెహికల్. కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ అండి, వైట్ కలర్లో ఉంది వెహికల్. ఇది మనకు 2013 మోడల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడుకుని దాదాపుగా ఒక 3,50,000 బడ్జెట్లో అండి, 3,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై ఎలైట్ i20 సార్. దాదాపు మీరు చూసుకోవచ్చు 10 వెహికల్స్ అయితే మా దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనకు 2013 మోడల్ నుంచి 2023 వరకు కూడా మనకు i20 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. 2023 మోడల్ కూడా వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షనల్ అండి, అంటే ఈక్వల్ టు మనకు టోటల్ ఆస్టాక్ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ అనేది 95% అవే ఫీచర్స్ ఉన్నాయి సార్ వెహికల్ కూడా. ఇందులో మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంది, అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉన్నాయండి. మనకు ఇది 2015 మోడల్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుని దాదాపుగా ఒక 4,40,000 లేదా 4,50,000, 4,50,000 లేదా 4,40,000 బడ్జెట్లో మన సెల్లర్తో మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది సార్. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ సార్, హుండై ఎలైట్ i20 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ ఉంది. మెరూన్ కలర్ ఉంది సార్ వెహికల్, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇది మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5,520,000 5,20,000 లేదా 5,30,000 5,20,000 లేదా 5,30,000 బడ్జెట్లో మన సెల్లర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూడొచ్చు బెలినో వెహికల్ సార్. బెలినో వచ్చేసి అరౌండ్ మనకు 6-7 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ఇందులో మాన్యువల్ ఉన్నాయి, ఆటోమేటిక్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 2020 మోడల్ సార్, 2020 మోడల్ ఆల్ఫా వెహికల్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. సో ఇదైతే కింద మనకు 2020 మోడల్ కాబట్టి మనకు ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే రీజనబుల్గా 6 lakhs నుంచి 6,20,000 అండి, 6 లక్షల బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడచ్చు. మారుతి వెహికల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బెలినోలో ఆటోమేటిక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి మార్కెట్లో. చూసుకుంటే మా దగ్గర వచ్చేసి 3 కార్స్ అయితే ఆటోమేటిక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్. ప్రజెంట్ 4 కార్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్లో. ఇది వచ్చేసి 2020 మోడల్, అరౌండ్ 6 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు సార్. ఇక్కడ చూసుకుంటే షిఫ్ట్ వెహికల్ సార్. ఇది 2019 మోడల్ సార్. ఇది 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్, VXI వెహికల్. సో టైర్ల కండిషన్ చూసుకుంటే న్యూ టైర్స్ అండి. పార్క్ అండ్ సేల్కి పంపించే ముందే టైర్స్ అన్నీ కూడా 4 టైర్లు కొత్త టైర్లు వేయించి మరి పార్క్ అండ్ సేల్కి పంపించాడు కస్టమర్. సో బండిలో ఎలాంటి వర్క్ కూడా లేదు, మీరు రెడీ టు మూవ్ ఉందన్నమాట. పెట్రోల్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు వెహికల్ అయితే కండిషన్ చాలా వెల్ మెయింటైన్ వెహికల్ ఉంది. ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్ వెహికల్. ఇది 2019 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5 lakhs వరకు అండి, 5 లక్షల వరకు కస్టమర్తో మాట్లాడి క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది సార్. ప్రజెంట్ అయితే 5,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. దాదాపుగా ఒక 5 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. మారుతి బెలినో వెహికల్ సార్. ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.
ఇది వచ్చేసి జీటా వేరియంట్ అండి, అంటే టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్. అంటే ఆల్మోస్ట్ 95-98% కూడా మీకు ఆల్ఫాకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. సో ఇది 2018 మోడల్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5 lakhs లేదా 5,10,000 అండి. 5 లక్షలు లేదా 5,10,000 బడ్జెట్లో మన సెల్లర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నాడండి కస్టమర్. యాక్చువల్గా చూసుకుంటే మీరు మార్కెట్లో ఎక్కడైనా గమనించండి, 18 మోడల్ అనేది మినిమం 5,50,000 5,60,000 అయితే కోట్ మినిమం ఆ ప్రైస్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటుంటారు. మా దగ్గర వచ్చేసి 2018 మోడల్ ఆటోమేటిక్, అది కూడా మాన్యువల్ కూడా కాదు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అరౌండ్ 5 lakhs లేదా 5,10,000 బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై Li20 సార్, మీకు చెప్పాను కదా 2014 మోడల్ నుంచి 2020 వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది. ఇది ఒక ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ ఎందుకు వస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. ఇందులో డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 53,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ జెన్యూన్ ఉంది సార్, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. ఇది 2014 మోడల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs లేదా 4,20,000 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్ వెహికల్. ఇక్కడ చూసుకోవచ్చు హుండై Li20 వెహికల్ సార్. ఇది కూడా వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ అయితే కండిషన్ చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ ఉంది. ఇది ఆస్టా వెహికల్ కాబట్టి టోటల్ ఫీచర్స్ ఉంటాయి మనకు. పుష్ స్టార్ట్ బటన్, ఐర్ బ్యాగ్స్, అలై వీల్స్, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది పెట్రోల్ కాబట్టి. మనకు కలర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశాడు కస్టమర్ కూడా. చాలా అంటే చాలా ఎక్కడ స్క్రాచ్లెస్ వెహికల్, మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది సార్ వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 2014 మోడల్ పెట్రోల్ కాబట్టి మనకు టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,40,000 లేదా 4,50,000 4,40,000 బడ్జెట్లో మన సెల్లర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా అమేజ్ వెహికల్ సార్, మా దగ్గర వచ్చేసి 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మైలేజ్ అనేది చాలా అంటే చాలా బాగా ఇస్తుంది సార్. చాలామంది కస్టమర్లు ఏంటంటే మారుతి వెహికల్ హుండా అంటుంటారు, కానీ వాటికన్నా కూడా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 20+ ఇస్తుంది సార్. టైం టు టైం మనం సర్వీస్ చేసుకుంటా అంటే 20 నుంచి 25 వరకు కూడా మైలేజ్ కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది, కొంచెం అఫీషియల్గా ఉంటుంది. హోండా అంటే మంచి బ్రాండెడ్ వెహికల్ కాబట్టి జర అఫీషియల్గా ఉంటుంది వెహికల్ కూడా. ఇది 2015 మోడల్ సార్, 2015 మోడల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4 lakhs నుంచి 420 అండి. 4 lakhs బడ్జెట్లో 4 లక్షల బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది కూడా లెస్ డ్రైవ్ అండ్ కార్ సార్, ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ సార్, డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు ప్రైస్ వచ్చేసి మనకు 2013 మోడల్ కాబట్టి మన సెల్లర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3 lakhs లేదా 290 2,90,000 లేదా 3 లక్షల బడ్జెట్లో మన సెల్లర్తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూడొచ్చండి, మనం వచ్చేసి సెడాన్ వెహికల్స్లో ఉన్నాం. ఇందులో వచ్చేసి మనకు వర్నా ఫ్లూడిక్ కానీ, వోక్స్ వ్యాగన్ వెహికల్స్, స్కోడా ర్యాపిడ్ వెహికల్స్, వర్నా ఫ్లూడిక్, హోండా సిటీ, ఇవన్నీ కూడా మన దగ్గర కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే ఇది వెంటో వెహికల్ అండి, వోక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది వెహికల్. సో చాలామంది కస్టమర్లు సెడాన్లో బ్లాక్ కలర్ వెహికల్ గురించి ఎక్కువ పర్టికులర్గా అడుగుతూ ఉంటారు, ఎందుకంటే మనకు కలర్ అనేది చాలా అఫిషియల్గా ఉంటుంది, లుకింగ్ వైజ్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ కాబట్టి హైలైన్ టోటల్ టాప్ ఎండ్ అండి. ఇందులో మనకు వచ్చేసి మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా ఒక 4,50,000 అండి, 4,50,000 బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. 2015 మోడల్ హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ వెహికల్ 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెంటో వెహికల్ సార్. ఇది వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2017 మోడల్ హైలైన్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేఫ్టీ పర్పస్ చూసుకుంటే 5 స్టార్ రేటింగ్ ఉంటుంది సార్, బాడీ బిల్ట్ కూడా. సో డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే దాదాపుగా
ఒక 5 lakhs రేంజ్లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 5,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడడం జరుగుతుంది. అరౌండ్ 4,80,000 నుంచి 5 lakhs బడ్జెట్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సార్. వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్. ఇది రావడం అనేది ఫేస్ లిఫ్ట్ రావడం అనేది 2017 మోడల్ నుంచి ఈ విధంగా రావడం జరిగింది. సో ఈ మోడల్ అంటే బాగా క్లిక్ అయినాయి సార్ వెహికల్స్. ఇది 2017 మోడల్ సార్ వెహికల్. 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి మనకు పెట్రోల్ వెహికల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది వచ్చేసి మనకు ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ 4 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, టచ్ స్క్రీన్, బ్యాక్ వైపర్, సెన్సార్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్. మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 35,000 మాత్రమే, 35,000 మాత్రమే డ్రైవ్ అయినది. ఇది చాలా అంటే చాలా తక్కువ రీడింగ్ తిరిగింది. మీరు కావాలంటే షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు వెహికల్ అనేది కూడా షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందాక ఆటోమేటిక్ అని చెప్పాను, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది ఓన్లీ 35,000 మాత్రమే, 35,000 మాత్రమే డ్రైవ్ అయింది. సో ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు ఇది వచ్చేసి మనకు ఓన్లీ 6,80,000 లేదా 7 lakhs మధ్యలో అండి. 6,80,000 నుండి 7 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. వెహికల్ కూడా సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది సార్. మీరు ఒకసారి చూడొచ్చు. రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ 35,000 మాత్రమే. ఇలాంటి వెహికల్స్ వచ్చి చాలా రేర్గా వస్తాయి సేల్కి రావడం అనేది. ఇది మనకు 2017 మోడల్ కాబట్టి 680 to 7 lakhs మధ్యలో కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా సిటీ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు హోండా సిటీలో డీజిల్ గురించి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. మార్కెట్లో చూసుకుంటే మీకు పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, హోండా సిటీలో డీజిల్ చాలా తక్కువ ఉంటాయి, షార్టేజ్ ఉంటుంది మార్కెట్ కూడా. సో మా దగ్గర అయితే కన్నా డీజిల్ వెహికల్ 2 vehicles అయితే హోండా సిటీలో అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ కాబట్టి మైలేజ్ కూడా మనకు అరౌండ్ చూసుకుంటే 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. హోండాలో డీజిల్ వెహికల్ వచ్చేసి మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది, 18 to 20 దాకా ఇస్తుంది. మనకు లగ్జరీగా ఉంటుంది సార్ వెహికల్ కూడా. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. లాంగ్ జర్నీ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్. సెడాన్లోనే కొంచెం మనకు రీసేల్ ఎక్కువ ఉండేది. మనకు బ్రాండెడ్ వెహికల్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హోండా సిటీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇదైతే మనకు 2015 మోడల్ డీజిల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడుకుని దాదాపుగా 4,50,000 అండి. 4,50,000 బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వచ్చేసి స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మైలేజ్ కూడా మనకు స్కోడా బండ్లు మంచి మైలేజ్ ఇస్తాయి, అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తాయండి. ఇది వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ సెడాన్లో మనకు 3 lakhs బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలా, మైలేజ్ బాగుండాలనుకున్న వాళ్ళకైతే స్కోడా ర్యాపిడ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సార్. ఇది మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. 2013 మోడల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3 lakhs లేదా 3,10,000, 3 లక్షలు లేదా 3,10,000 వరకు సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. మనకు చాలా అంటే చాలా వెల్ మెయింటైన్, ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ అండి. మనకు రెడీ టు మూవ్ ఉందన్నమాట. వెహికల్ రీసెంట్ సర్వీస్ కూడా డన్ అయింది, మీకు అవసరం లేదు, సర్వీస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకు బాడీ బిల్ట్ కూడా చాలా సేఫ్టీ పరంగా చూసుకుంటే బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అరౌండ్ వోక్స్ వ్యాగన్ కానీ ఇది కూడా సేమ్ మనకు బాడీ బిల్ట్ అనేది అలానే ఉంటుంది. ఇది మనకు 3 lakhs బడ్జెట్లో అరౌండ్ 3 లేదా 3,10,000 బడ్జెట్లో సెల్లర్తో మాట్లాడొచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే స్కోడా ర్యాపిడ్ ఇంకో వెహికల్ అండి. ఇది వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది కూడా వెరీ ఓన్లీ 90,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్ వెహికల్. ఇది వచ్చేసి మనకు మైలేజ్ కూడా 20 దాకా ఇస్తుంది. ఇది 2014 మోడల్ కాబట్టి మనకు డీజిల్ వెహికల్ సెల్లర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3,90,000 లేదా 4 lakhs అండి. 4 lakhs బడ్జెట్లో మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా
హోండా సిటీ వెహికల్ సార్. ఇందాక మనకు పెట్రోల్ డీజిల్ గురించి కూడా మాట్లాడాం. మళ్ళీ ఇంకో వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఇది 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. చెప్పుకోదగ్గ విషయం అంటే VX వేరియంట్ అండి, అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. సో ఇది రావడం 2014 మోడల్ నుంచి వచ్చింది. మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అడిషనల్గా మనకు VX వేరియంట్లో వచ్చేసి అడిషనల్గా మనకు సన్ రూఫ్ అనేది ఉంటుంది. పుష్ డాట్ బటన్, మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ABS, ఇవన్నీ కూడా మనకు ఇందులో మనకు ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి సార్. కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉందండి వెహికల్. డీజిల్ కాబట్టి మైలేజ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వెహికల్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 2014 మోడల్ డీజిల్ టాప్ ఎండ్ వెహికల్, హోండా సిటీలో టాప్ ఎండ్ వెహికల్ సార్. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే 4,50,000 అండి. 4,50,000 లేదా 4,70,000, అంటే 4,50,000 నుంచి 4,70,000, 4,70,000 నుండి 4,50,000 బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉంది సార్. 2014 మోడల్ అండి ఇది. చూశారు కదండి, ఆల్ వెహికల్స్ కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి మనకు లిమిటెడ్గా రీసెంట్గా ఏ కార్స్ అయితే వచ్చాయో ఆ కార్స్ వాళ్ళ యొక్క మోడల్స్, డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో ఇందులో మీకు ఎవరికైనా సరే ఒక వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా మనకు వాట్సాప్లో పిన్ చేయడం కానీ, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయడం కానీ, లేదంటే డైరెక్ట్ కాల్ కానీ చేయండి సార్. ఇఫ్ ఇన్ కేస్ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను కస్టమర్తో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. సో తర్వాత మన ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసే అవకాశం ఉంది. లేదంటే నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తర్వాత అయినా కూడా నేను మెసేజ్ అయితే చేస్తాను. ఎవరికైనా నచ్చిందంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసిన వెహికల్ మా దగ్గర డైలీ 10 to 15 కార్స్, 10 నుంచి 15 కార్లు అయితే సేల్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి చెప్తున్నాను. చాలా లాంగ్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది కస్టమర్స్ వస్తుంటారు. సో ఈ వెహికల్ చూసి వచ్చామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే సెల్లర్ అయినా సరే ఇక్కడ నుంచి అవుట్ చేయొచ్చు. అంటే మా దగ్గర పార్క్ అండ్ సేల్ పెట్టిన కస్టమర్ మళ్ళీ వెహికల్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ కస్టమర్స్ వచ్చేసి పర్చేజ్ కూడా చేయొచ్చు, అంటే సోల్డ్ అవుట్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు ఏదైనా సరే ఫైనాన్స్ ఆప్షన్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఆల్సో కూడా అవైలబుల్ ఉంది సార్. సో ఎవరికైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా కాల్ చేయండి సార్. మా కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సార్. మీకు బెస్ట్ ప్రైస్లో మంచి కార్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్.